హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డూస్ని చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది మీరు 2 years చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే రోజుకి ఒక్కటి తింటే గనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. జుట్టు పెరగటానికి కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఆడపిల్లలకి కానీ, రక్తం తక్కువగా ఉండే వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కానీ, స్కిన్ గ్లో అవ్వటానికి కానీ, బలహీనంగా ఉండే పిల్లలకి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ కూడా రోజుకొక్కటైనా సరే తప్పకుండా తినాల్సిన హెల్దీ లడ్డూస్ అండి. ఒక 20 రోజుల పాటు వీటిని తిని చూడండి, మీకే డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ప్యాన్ లో 1 కప్పు వరకు పల్లీలు వేసి దోరగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్పు వరకు బాదంని తీసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లలో పెట్టుకొని కాసేపు వేగనివ్వాలి. ఈ విధంగా వేయించుకున్న బాదాన్ని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు జీడిపప్పుని కూడా వేసేసి వీటిని కూడా కాస్త రంగు మేరేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసి పెట్టుకోండి. మీరు ఈ డ్రై ఫ్రూట్స్ని కాస్త నేతిలో కూడా వేయించుకోవచ్చండి. వెయిట్ లాస్ అయ్యేవారు మాత్రం ఇలా డ్రై రోస్టే చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1/4 కప్పు వరకు వాల్నట్స్ కూడా వేసేసి వాల్నట్స్ అనేవి కాస్త వేగిన తర్వాత 1/4 కప్పు పిస్తా వేసుకుని కాస్త వేగనివ్వాలి. పిస్తా ఆల్రెడీ రోస్ట్ అయ్యే ఉంటుంది కాబట్టి అంత ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు, కాసేపు వేయిస్తే సరిపోతుంది. వీటిని కూడా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు ఫూల్ మకానాన్ని కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1/4 కప్పు వరకు కర్బూజా సీడ్స్ని వేసేసి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1/4 కప్పు అవిసె గింజలను వేసుకోండి. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. జుట్టు రాలకుండా మెయిన్గా యూజ్ అవుతుంది. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు అనేవి ఇసుక లేకుండా చూసుకోండి. వీటిని వేయించేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మాడిపోతే టేస్ట్ అనేది అంత రుచి ఉండదు, చేదు వచ్చేస్తుంది నువ్వులు కానీ ఎక్కువగా మాడిపోతే. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పక్కకు తీసేసి పెట్టుకోండి. మిగిలిన వాటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరగ్గగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మధ్య మధ్యలో ఆ చిన్న చిన్న పలుకులు తగులు తినడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా కాకుండా. వీటిని ఒక ప్లేట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం ఇందాక 2 టేబుల్ స్పూన్ల వరకు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా పెద్ద ప్లేట్లో వేసి కలుపుకున్నారంటే లడ్డూలు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 కప్పుల వరకు బెల్లం వేసేసి 1/4 కప్పు నీళ్లు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే పాకాన్ని మరగనివ్వాలి. బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత తీసుకునే బెల్లంలో ఇసుక ఉంది అనుకుంటే గనక ఒకసారి వడపెట్టుకొని మళ్ళీ ఇదే ప్యాన్ లో వేసుకోండి. మంచి బెల్లం అయితే గనక వడపెట్టాల్సిన పని ఏమీ లేదు. పాకం అంతా కరిగిపోయిన తర్వాత మనకి పాకం అనేది ఇలా వేలుతో మనం చెక్ చేయగానే కొంచెం ముదురు తీగ పాకం లాగా ఉండాలి. చూసారా, మరీ లైట్గా కాకుండా కొంచెం ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ తీగ పాకం అనేది ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చండి. మొదటిసారి చేసే వాళ్ళైనా సరే ఇలా మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ ప్లేట్లో వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. గరిటతోనే కలుపుకోండి. పాకం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేయి పెట్టి కలపకుండా మొదటిగా ఈ విధంగా గరిటతో కలుపుకొని మిగిలిన పాకాన్ని కూడా మొత్తం అంతా కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకోండి. పాకం అంతా కలిసేటట్టు గరిటతో కలుపుకున్న తర్వాత మీరు చేత్తో ఈజీగా కలుపుకోవచ్చు. గోరువెచ్చగా ఉండేటప్పుడే చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని మీకు కావలసిన సైజులో లడ్డూలా చేసుకోవచ్చు. మీరు పాకం తీయకుండా ఈ లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే కాస్త బెల్లం కూడా వేసేసి గ్రైండ్ చేసుకుని ఫైనల్ గా లడ్డూలు చుట్టేటప్పుడు కాస్త నెయ్యి వేసుకుని లడ్డూలైనా చేసుకోవచ్చు. అసలు మాకు బెల్లమే వద్దు అనుకుంటే గనక బెల్లం ప్లేస్ లో డేట్స్ ఉంటాయి కదండి, ఖర్జూరం పలుకులు, వాటిని పిక్కలు తీసేసి వాటిని కూడా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకునే ఖర్జూర పేస్ట్ ని మనకి స్వీట్ లాగా ఇందులో కలుపుకొని లడ్డూలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా సరే ఇవి హెల్త్ కి చాలా మంచిదండి. చేసుకోవడం చాలా సింపుల్, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసుకున్నారంటే 20 నుంచి 30 రోజుల పాటు ఏదైనా ఎయిర్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నారంటే పాడవకుండా కూడా ఉంటాయి. మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు ఒక డౌట్ రావచ్చు, డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేరువేరుగా ఎందుకు వేయించుకోవడం, ఒకే ప్యాన్ లో ఒకేసారి అన్ని కూడా కలిపి వేయించుకోవచ్చు కదా అని. అలా వేయించుకుంటే గనక ప్రతి ఒక్కటే కూడా సరిగ్గా వేగదండి. మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్కటే కూడా ఫ్రై చేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది
అనేది చాలా టేస్టీగా ఉంటుంది లడ్డూలు తినేటప్పుడు. కొన్ని పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి, అందుకని ఇండివిజువల్ గా ఒక్కొక్కటి వేయించుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడు ఇంట్లో జంక్ ఫుడ్ గానీ అన్హెల్దీగా స్నాక్స్ చేసే పెట్టే కన్నా ఇలా 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఇలా లడ్డూలు చేసి పెట్టుకున్నారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో మీకు ఇంకా కావాలి అనుకుంటే గుమ్మడి గింజలు వేసుకోవచ్చు, ఇంకా చియా సీడ్స్ వేసుకోవచ్చు, ఓట్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇందులో ఎన్ని అవైలబుల్ గా ఉంటే అన్నిటిని కూడా వేసుకోండి. గోరువెచ్చగా ఉండేటప్పుడే లడ్డూలన్నీ కూడా చుట్టుకున్న తర్వాత ఫైనల్ గా ఈ సీడ్స్ తో నేను కొద్దిగా గార్నిష్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. లడ్డూలన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఏదైనా 8 బాక్స్ లో స్టోర్ చేసుకోండి. 20 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.